పూర్ణాహుతి అయిన వెంటనే భగవంతుడు దహనం చేశాడు తప్ప ఇది అరిష్టం కాదని శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామి తెలిపారు. ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు. పేరుతో ఒక సమాజానికి ఉపయోగపడే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ప్రపంచానికి అందించిన వేదాల యొక్క సారాన్ని యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ప్రజలకి మంచి జరుగుతుందనే ఆశ చేత కేసీఆర్ చాలా అత్యద్భుతంగా నడిపించాడు. అలాంటి యాగం అయిన తర్వాత, పూర్ణాహుతి అయిన తర్వాత మొత్తం పాకలన్నీ కూడా కాల్చేయాలి అని అయుత చండీ యాగంలో చెప్పబడింది. కానీ దానికి ముందే పూర్ణాహుతి జరిగింది. పూర్తి ఏ రకమైన అరిష్టాలు లేకుండా ముందే భగవంతుడు పూర్ణాహుతి అయిన వెంటనే ఆయనే దాన్ని దహనం చేశాడు తప్ప ఇది ఒక అరిష్టం కాదు. రాష్ట్రానికి చాలా మేలు, చాలా గొప్ప చేసింది. సీఎం కేసీఆర్ చేసిన ఈ అత్యద్భుతమైన యాగానికి చండీ అమ్మవారు సంతోషించింది. పరమరుద్రుడు, చండీ ఇద్దరు కూడా సంతోషించేంత గొప్పగా యాగాన్ని జరిపించారు. ఇది ఒక వైభవమైన కార్యక్రమం. పూర్ణాహుతి జరిగిన వెంటనే ఆల్రెడీ పూర్ణాహుతి జరిగింది, అతిరుద్ర యాగం యొక్క పూర్ణాహుతి జరిగింది, చండీ పూర్ణాహుతి మాత్రమే మిగిలింది. దానికి ముందుగా ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా శుభసూచకమే కానీ అరిష్టం కాదని మరీ 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 విశాఖ శ్రీ శారదాపీఠం అమ్మవారు పాదాల సాక్షిగా ఈ యొక్క చెబుతున్నాం. అతిరాత్రి యాగం చేసినప్పుడు ఇలాగ పాకలు కాల్చారు. వాళ్ళు పాకలు కాల్చుకున్నారు. కానీ భగవతి పూర్ణాహుతి అయిన వెంటనే పాకలు ఆ యొక్క కాల్చడం అనే సంప్రదాయం ఉంది కాబట్టి ఆ తల్లి అనుగ్రహం చేత శుభసూచకంగా కాల్చబడ్డాయి. దీని తర్వాత ఉదక శాంతి ఉంది. మహా ఉదక శాంతి అయిన తర్వాత ఈ కార్యక్రమం పూర్ణంగా ప్రజలకి మంచి జరగాలని సంకల్పించారు.